ఫ్లెమింగో మిసైల్. సో ఇది ఉక్రెయిన్కు సంబంధించినటువంటి మిసైల్ అండి. సో బేసిక్గా ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అతిపెద్ద మిసైల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఫ్లెమింగో FP5 ఫ్లెమింగో యొక్క షార్ట్ టర్మ్ పేరేంటి, FP5. ఓకే, డెవలప్డ్ బై ది ఉక్రెయిన్స్ ఫైర్ పాయింట్ డిఫెన్స్ కంపెనీ, ఫస్ట్ ఇండిజినస్లీ ప్రొడ్యూస్డ్ హెవీ మిసైల్ సిస్టమ్ ఉక్రెయిన్ ఆర్సెనల్. ఓకే, ఉక్రెయిన్లో ఏదైతే డెవలప్ చేసిన వాటిలలో ఇదే అతిపెద్ద మిసైల్. సో ఫ్లెమింగో మిసైల్ దేనికి సంబంధించింది, ఏ కంట్రీకి సంబంధించింది అంటే మనకి ఉక్రెయిన్కి సంబంధించింది. దీని యొక్క రేంజ్ వచ్చేసి 3000 కిలోమీటర్స్, వార్ హెడ్ వచ్చేసి 1150 kgs అంటే 1150 kgల వరకు కూడా ఇది బేసిక్గా బాంబర్స్ని క్యారీ చేయగలదు, వార్ హెడ్ని. ఓకే, దీని యొక్క స్పీడ్ వచ్చేసి అప్ టు 900 km/h ఉంది. ఓకే, ప్రొపల్షన్ వచ్చేసి టర్బో ఫ్యాన్ ఇంజన్. ఓకే, నావిగేషన్ వచ్చేసి ఇనర్షియల్ GPS. ఓకే, ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరుగుతుంది. రెసిస్టెంట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, హై టెర్మినల్ వెలాసిటీని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ స్ట్రైక్ కేపబిలిటీలో బేసిక్గా ఉక్రెయిన్కి సంబంధించి ఇది ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా ఆ దేశంలోనే ఉత్పత్తి చేసినటువంటి ఫ్లెమింగో మిసైల్. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని, కంపల్సరీ అడుగుతారు. ఓకే.